ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, హైందవ సోదరులరా, అందరికీ నమస్కారం. షిరిడీ పరిక్రమణ అంటే షిరిడీ క్షేత్రం చుట్టూ కూడా పాదయాత్ర చేయడం, బాబా గారిని నామస్మరణ చేసుకుంటూ. అది ఈరోజు ఉదయం 5 గంటలకు మొదలైనట్టుగా ఉంది. లక్షలాది మంది ప్రజలు మా సాయి టీవీ అనిల్ గారు చెప్పినట్టుగా కుంభమేళాను తలపిస్తున్నటువంటి షిరిడి పరిక్రమణ. ఇవన్నీ చూస్తూ ఉంటే సాయిబాబా గారి మీద వ్యతిరేక శక్తులు ఎంత ప్రయత్నం చేస్తుంటే అంతకు 100 రెట్లుగా సాయి తన శక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సాయి భక్తులు అమాయకులు, లేదంటే వాళ్ళు బయటికి పెద్దగా రారు, భక్తి మత్తులో మునిగిపోయి ఉంటారు, లేదు ఇంకా వేరే విధంగా ఏదో అపవాదులు వేసేస్తే వెనక్కి తగ్గుతారు అని ఒక సాయి భక్తుల్ని ఒక సంశయంలో కానీ ఒక భయంలో కానీ నెట్టేస్తే ఈ సాయితత్వం తగ్గిపోతుంది అని అనుకొని చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియనిది ఏమిటంటే వారు పెట్టుకున్నది సాయి భక్తులతో కాదు. సాయి భక్తుల శక్తి ఏముంది? సాయి భక్తుల శక్తి కూడా సాయే. సాయిబాబా గారు ఉన్నారనే ధైర్యము, వారి శక్తిని అడ్డుకునే శక్తి ప్రపంచంలో ఇంకా ఏది లేదు అనే ధైర్యము సాయి భక్తులను ముందుకు నడిపిస్తుంటుంది. కాబట్టి మీరు బాబా గారి శక్తితో, బాబాతో మీకు అర్థం కావాలి అంటే దత్త శక్తితో పెట్టుకున్నారు. మన గురు చరిత్రలో ఒక మాట ఉంటుంది, భగవంతుడు కోపగిస్తే గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపగిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు. ఇది సత్యం. మీరనుకునే గురువులు వేరు. మీరనుకునే గురువులు పుస్తకాలు చదివి చెప్పేవాళ్ళు, కాస్త ఉపాసన చేసేవాళ్ళు, నియమనిష్టలతో జీవించేవాళ్ళు, ఆ టైపు గురువులు ఉంటారు. వాళ్ళు భగవంతుడితో సమానమని కానీ భగవంతుడి కానీ ఎక్కువగానే అనలేము. కానీ సృష్టి స్థితిలయలు చేయగలిగినటువంటి పరమాత్మ శక్తి కలిగిన గురువులు ఉంటారు. వారే దత్త పరంపరలో వచ్చినటువంటి గురువులు. దత్తాత్రేయం యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానము, శక్తి కలిగిన గురువులు. వారితో పెట్టుకుంటే ప్రపంచంలో ఎవరు వారిని కాపాడలేరు. ఊరికే తమాషాగా మనం మాట్లాడుకుందాం. సాయిబాబా అనే ఒక శక్తి 100 సంవత్సరాల నుంచి విస్తరిస్తూ ఉంటే, మీ భాషలో చెప్పాలంటే ఒక 40-45 సంవత్సరాల నుంచి లేదా 50 సంవత్సరాల నుంచి విస్తరిస్తూ ఉంటే ఏ శక్తి ఎందుకు అడ్డుకోలేకపోయింది? మన సనాతన ధర్మంలో మనం ఆరాధన చేసే త్రిమూర్తులు ఉన్నారు, జగన్మాతలు ఉన్నారు, ఇంకా అనేక మంది దేవతా శక్తులు మనకున్నాయి. మరి ఈ శక్తులన్నీ అడ్డుకోవాలి కదా. ఆయన ఎవరో ఒక ముస్లిం ఫకీర్ వచ్చేసి ఈ విధంగా మమ్మల్ని దాటుకొని వెళ్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి మన సనాతన ధర్మ శక్తులు, ధర్మానికి సంబంధించిన దైవ సంబంధ శక్తులు అడ్డుకోవాలి కదా. మనమంటే ఏదో నిద్రపోతున్నాం అనుకుందాం. ఈ 100 సంవత్సరాల నుంచి నిద్రపోయి ఇప్పుడే లేచాం,
బాబాగారు ముస్లిం ఎలా పూజిస్తారు, పూజించకూడదు, బాబాగారి మందిరాలు ఎలా కడతారు, బాబాగారి మందిరాల విగ్రహాలు ఎలా పెడతారు, అంతా మోసం అని చెప్పి మనం అంటే నిద్రపోయి లేచి అరుస్తున్నాం. మన దేవతలు నిద్రపోరు కదా, మన సనాతన దైవాలు నిద్రపోరు కదా. వాళ్ళందరూ ఎందుకు ఊరుకున్నారు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే తెలుస్తుంది. వచ్చినవాడు ముస్లిం మతానికి సంబంధించిననో లేదా ఇంకొక మతానికి సంబంధించో సాధారణమైనటువంటి ఒక వ్యక్తి కాదు, ఒక ఫకీరు కాదు, ఒక సూఫీ గురువు కాదు, ఒక హైందవ సాధారణ గురువు కాదు, ఒక సాధకుడు కాదు, ఒక సిద్ధపురుషుడు కాదు, సాక్షాత్తు దత్తస్వరూపుడు. కాబట్టే ఆయన యొక్క వైభవాన్ని, ఆయన వ్యాపకాన్ని ఎవరూ అడ్డుకోలేక వచ్చినవాడు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు కదా, వారిని అడ్డుకునే శక్తి మనకెక్కడుంది అని నమస్కారం పెట్టి అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. ఇది కదా మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం అంటే మానవ మాత్రం అడ్డుకోలేం. ఏదో జరుగుతుంది, అందరూ సాయిబాబా భక్తులందరూ ఏదో ప్రచారం చేసేసి గుళ్ళు కట్టేసి డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి మాయ చేసేసి ఏదో చేసేస్తున్నారు. హిందువులందరూ అమాయకులు, వాళ్ళకి అసలు శాస్త్ర పరిజ్ఞానం ఉండదు. ప్రపంచంలో ఉన్న అన్ని మతాల కంటే హిందూ మతంలో వాళ్ళే అసలు ఏమీ తెలియని వాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళని దేవుడికి పూజించేస్తారు. అదే కదా మీ వర్షన్, మీరు చెప్పేది. హిందూ మతంలో ఉన్న పండితులు, ప్రవచకులు, మేధావులు, అధికారులు, దేశాన్ని పాలించే వాళ్ళందరికీ ఏమీ తెలియదు, మాకు మాత్రమే తెలుసు కదా మీరు చెప్పేది. కాబట్టి అలాంటి మన హిందూ మతంలో ఉన్న మనం సరే మనకేం తెలియదు కాబట్టి ఓకే, మన దైవాలకు కూడా ఏం తెలియదా? వాళ్ళందరూ అడ్డుకోవాలిగా. బాబాగారు కోరికలు తీరుస్తున్నారా? మేము తీర్చలేమా రండి అని చెప్పేసి మన సనాతన దైవాలు కూడా కోరికలు తీర్చడం మొదలుపెట్టుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదేమో కదా. బాబాగారు మీకు అనుభవాలు ఇస్తున్నాడా, స్వప్న దర్శనాలు ఇస్తున్నాడా, మిమ్మల్ని నడిపిస్తున్నాడా? మేము నడిపించలేమా, మేము స్వప్న దర్శనాలు ఇవ్వలేమా అని చెప్పి వాళ్ళు కూడా స్పందించి ఉంటే ఇప్పుడు ఇంత సమస్య వచ్చేది కాదేమో కదా. వాళ్ళందరూ ఎందుకు ఊరుకున్నారు అని ఆలోచించినప్పుడు వాళ్ళు వేరు, బాబా వేరు కాదు. కాబట్టే ఆ పరమాత్మే మరొక రూపంలో సాయిబాబా గారి రూపంలో వచ్చి ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి, మానవాళికి ఒక సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించటానికి, ఈ యొక్క మత సామరస్యతను సాధించడానికి, దేశ సమైక్యతను పెంపొందించడానికి, దేశంలో శాంతి సామరస్యాలు విలసిల్లడానికి, తద్వారా ప్రపంచానికి కూడా శాంతిని ప్రసాదించటానికి రెండు మతాల సంప్రదాయాలను ఆచరిస్తూ ఒక విచిత్రమైనటువంటి, అద్భుతమైనటువంటి నభూతో నభవిష్యత్ అన్నటువంటి వేషంతో, ప్రవర్తనతో వచ్చాడాయన. విచిత్రం ఏంటంటే అర్థమైపోతుంది, ఆయన ఎవరికీ అర్థం కాల. ఆ రోజు అర్థం కాల, ఈ రోజు అర్థం కాల. తలకాయలు పాల్గొట్టుకొని వస్తున్నారు అందరూ. ఆయనను ద్వేషించే వాళ్ళకు అర్థం కాల, ఆయన్ని ప్రేమించే వాళ్ళకు అర్థం కాల. బాబు ఆయన అర్థం చేసుకునే పని మాకెందుకు, ఆయన పాదాలు పట్టుకొని అయ్యా మమ్మల్ని ఉద్ధరించు తండ్రి, మీ దాసాన దాసులం అయ్యా అని అనడం ఒక్కటే ఆయన మార్గంలో అద్భుతమైన ఫలితాలు లభించడానికి కారణమవుతుంది. అంతేగాని బాబాగారు అదంట ఇదంట అని తీసిపడేసే మీకు కానీ, బాబాగారు అంతంట ఇంతంట అని గొప్పగా చెప్పి రకరకాల చెప్పి మాలాంటి వాళ్ళు కానీ ఆయన గురించి తెలుసుకున్నది, అర్థం చేసుకున్నది ఏమీ ఉండదు. రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టుగా ఒక తోటమాలి తోటలోకి వెళ్ళినప్పుడు ఆ తోటలోని చెట్లు ఏ చెట్టు ఎప్పుడు నాటాడు, అది ఏ రకానికి సంబంధించింది, ఏ జాతికి సంబంధించింది, అది ఎటువంటి పళ్ళనిస్తుంది, ఆ చెట్టు యొక్క చరిత్రనంతా తెలుసుకుంటూ నువ్వు ఆ తోటలో ఉన్న అన్ని చెట్ల చరిత్ర తెలుసుకోవాలంటే ఒక చెట్టు దగ్గరే నీ జీవితం ముగిసిపోతుంది నాన్న. ఆ చెట్లను నాటిన తోటమాలి ఉంటాడు, ఆ తోటమాలితో స్నేహం చేయి, అతను టకటకటక అన్ని చెట్ల గురించి చెప్పేస్తాడు. కాబట్టి భగవంతుడితో స్నేహం చేయి, భగవంతుడి పాదాలు పట్టుకో. ఆ భగవంతుడు చెప్తాడు ఈ సృష్టి అంటే ఏమిటి, నేనంటే ఏమిటి అని అన్నాడు. ఆ విధంగా బాబాగారి పాదాలు పట్టుకొని అయ్యా నీ దాసాన దాసులమయ్యా, నీ పాదధూళిలో ఒక కణాలమయ్యా, మమ్మల్ని ఉద్ధరించవయ్యా సద్గురురాయా, మేము పసిపిల్లలం అజ్ఞానులమయ్యా అంటే అలా అన్న వాళ్ళని తీసుకెళ్ళి నెత్తిన పెట్టుకొని మహారాజులను చేశాడు. కనుక బాబాను
ప్రేమించేవాళ్ళు కానీ బాబాని ద్వేషించేవాళ్ళు. ఆయన శరణాగతి చేస్తే తప్ప ఆయన ఎవరో అర్థం కాదు. కాబట్టి మిత్రులారా, సోదరులారా, సాయిబాబా బంధువులు కానీ భక్తులు కానీ బాబాని వ్యతిరేకించేవాళ్ళు కానీ ఒకసారి ఆలోచించండి. 100 సంవత్సరాల్లో సాయినాథుల వారి వ్యాపకం ఊరు ఊరు వాడ వాడలో బాబా మందిరాలు వెలుస్తూ ఉంటే, బాబా భక్తులు తండోపతండాలుగా తయారవుతూ ఉంటే, మన సనాతన మందిరాలకు వెళ్లకుండా ఒక్క బాబా మందిరానికి మాత్రమే భక్తులు విరివిగా వెళ్తూ ఉంటే, కానుకలు వేస్తూ ఉంటే, షిరిడీకి లక్షలాది మంది వెళ్తూ ఉంటే, భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో షిరిడీ క్షేత్రం అనేది తిరుపతి తర్వాత 2వ అతిపెద్ద క్షేత్రంగా ప్రకాశిస్తూ ఉంది అంటే మన దైవాలందరూ చూస్తూ ఊరుకుంటారా? ఆయన బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక ఫకీరో, ఒక సూఫీ సంప్రదాయానికి సంబంధించిన గురువు, లేదా మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఒక గురువు అయితే ఎంతోమంది గురువులు వచ్చారు, ఎంతోమంది సూఫీ గురువులు వచ్చారు, ఎంతోమంది మహాత్ములు వచ్చారు, సిద్ధపురుషులు వచ్చారు, యోగులు వచ్చారు. వాళ్ళెవరికీ లేదే దైవారాధనతో సమానమైన ఆరాధన. వారెవరికీ లేవే ఇన్ని వాడవాడల మందిర నిర్మాణాలు, దేవుడితో సమానమైన పూజలు, గౌరవాలు. ఈయనొక్కడికి ఎందుకు వచ్చింది? ఈయన భగవంతుడు కాబట్టే. మీరన్నట్టుగా ముస్లింలు స్వీకరించలేదే, హిందువులు మాత్రమే స్వీకరించారే. ఎందుకు ఇది? ఆయన సనాతన ధర్మానికి సంబంధించిన వాడు కాబట్టి. సర్వశక్తివంతుడైన బాబాకు తెలియంది ఏముంటుంది? ఆ రోజు షిరిడీలో ఉన్న రోజుల నుంచే ఆయన ముస్లిం వేషం వేశాడు, సనాతన ధర్మాన్ని పూర్తిగా ఆచరించాడు, పూర్తిగా ప్రమోట్ చేశాడు. మీరు చూడండి, ఆయన జీవితకాలంలో ఏ రోజు నమాజ్ చేసినట్టుగా లేదు. ఆయన జీవిత చరిత్రలో వచ్చిన భక్తులు వాళ్ళు చేసుకుంటే చేసుకున్నారు, కానీ నమాజు చేసుకోండి అని నేను ఎవరికీ చెప్పలేదు. కానీ ఈ గ్రంథం చదవండి, ఇది అతి పవిత్రమైన గ్రంథం, ఇది చదివితే చాలు జీవితం తరిస్తుంది, నేను సైతం ఆపదలో ఉన్నప్పుడు చదివాను అని చెప్పి ఆయన గొప్పగా చెప్పిన గ్రంథం ఏదైనా ఉందంటే విష్ణు సహస్రనామం. ఉదయం సాయంత్రం ఆ మసీదులో వాడాలో ఏకనాథ భాగవతం, ఆధ్యాత్మిక రామాయణం అనే సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాల మీద ప్రవచనాలు చేయించాడు. ఖురాన్ మీద చేయించలేదు. ఆయన వేసింది ఒక వేషం, ముస్లిం వేషం. కారణం, ముస్లింలు కూడా ఈయన మావాడే అని వాళ్ళు అనుకొని ఆయన చెప్పినటువంటి మత సామరస్యాన్ని వాళ్ళు కూడా పాటించాలి అనే ఉద్దేశంతో ఆ వేషం వేశాడు. అల్లా మాలిక్ అన్నాడు, మసీదులో ఉన్నాడు. మసీదులో ఉన్నవాడు ఏమైనా మసీదు ఊరుకున్నాడా? మసీదును ద్వారకామాయిగా మార్చేశాడు కదా. దీపాలు వెలిగించాడు, తులసి బృందావనం పెట్టాడు, భజనలు కీర్తనలు, అయిపోయింది. దేవాలయంగా మార్చేశాడు. అలా ఆయన దర్శించడానికి వచ్చిన వాళ్ళు 90% మంది హిందువులు. మామూలు హిందువులా? గొప్ప ఆచార సంపన్నులైన బ్రాహ్మణులు. మళ్ళీ చెప్తున్నాను, ఒక విచిత్రం, ఒక అద్భుతం. ఆనాడు ఆచార సంప్రదాయాలు బాగా అద్భుతంగా ఆచరిస్తూ ఎవరైనా మతానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే బహిష్కరించగలిగినటువంటి కఠిన నియమాలున్న ఆ రోజుల్లోనే వాళ్ళ నియమాలను, వాళ్ళ కులాచారాలను పక్కన పడేసి మసీదులో కాలుపెట్టి ఫకీరు వేషంలో ఉన్న బాబాగారి పాదాలు కడిగి ఆ పాదతీర్థం తీసుకొని నెత్తిన చల్లుకున్నారంటే బ్రాహ్మణులు, బాబా ఫకీర్ అనే భావం ఉంటే వెళ్తారా? అది మసీద్ అనే భావన ఉంటే వెళ్తారా? ఒకసారి ఆలోచించాలి. అలా సాయినాథుల వారు సనాతన ధర్మానికి సంబంధించిన దైవం, నేను మతానికి సంబంధించినట్ల. బాగా జాగ్రత్తగా వినండి. బాబా గారిని హిందూ మతానికి కట్టుబడేయాలని చూస్తున్నారు, హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిగా చెప్పాలని చూస్తున్నారు. అది కాదు. ఆయనకు మతం లేదు, కులం లేదు. ఆయన సాక్షాత్తు దైవం. దైవానికి మతం ఏంటి? త్రిమూర్తులకు మతం ఉందా? విష్ణుదేవుడికి మతం ఏంటి? శివుడికి మతం ఏంటి? బ్రహ్మదేవుడికి మతం ఏంటి? ఈ భూమి మీద పుట్టినవాడికే మతం. కాబట్టి పైనుంచి వచ్చినటువంటి ఆ పరమాత్మ తత్వం సాయిబాబా వారు దత్తస్వరూపం. కాబట్టి ఆయనకి మతం లేదు, కానీ సనాతన ధర్మానికి సంబంధించిన దైవస్వరూపం. సనాతనం అంటున్నాం కదా, సనాతనం అంటేనే ఆది అంతము లేనటువంటిది పరమాత్మ, అదే ఆత్మ. ఆ ఆత్మను కనుగొన్నవాడు మన సనాతనుడు. ఆ సంప్రదాయానికి చెందిన వాళ్ళం హైందవులం. అంటే ఆత్మ అనేది ఒకటి ఉంది, అదే సృష్టి స్థితిలయలు చేస్తుంది, అదే అంతటా వ్యాపించి ఉంది, అందరిలో ఉంది. అది దివ్య స్వరూపం, ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం అని అంటుంటాం కదా. దాని గురించి తెలిసినవాడు, చెప్పినవాడు సనాతనుడు, ఆ సనాతన సంప్రదాయంలోంచి వచ్చినటువంటి హైందవుడు. కాబట్టి
బాబా గారిని హిందూ మతానికి సంబంధించిన అని సంబోధించవచ్చు, సనాతన ధర్మానికి సంబోధించవచ్చు. హిందూ మతం అనగానే ఏదో పెద్ద అంటరానిదానిలాగా మనం భావించాల్సిన అవసరం లేదు. హిందూ మతం అనేది అంటరానిదానిలా భావించాల్సిన అవసరం లేదు. హిందూ మతంలో కూడా కొంతమంది మత ఉన్మాదులు ఉండవచ్చు, మత ద్వేషులు ఉండవచ్చు, మత దురహంకారులు ఉండవచ్చు. కానీ అదే మతంలో పుట్టిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు కదా. ఆదిశంకర్ లాంటి మహానుభావులు ఉన్నారు, రామానుజాచార్యులు వంటి మహానుభావులు ఉన్నారు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, సాయినాథుల వారు లాంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరూ సనాతన ధర్మం హిందూ మతంలో జన్మించిన వాళ్ళే. వాళ్ళు విశ్వ మానవ కళ్యాణాన్ని కోరిన వారే, విశ్వ సమానత్వాన్ని కూడా ప్రకటించిన వారే. కాబట్టి హిందూ మతం అనగానే అదేదో బాబా గారిని ఒక మతాన్ని కట్టేస్తున్నారు అని భావన చేయాల్సిన అవసరం లేదు. ఈ హిందూ మతంలో అనేక మంది సమభావనను ప్రకటించిన మహాత్మా గాంధీ హిందూ మతానికి సంబంధించిన వాడే. వారు ఆత్మస్థాయికి చేరుకొని ఉండవచ్చు, కానీ ఈ మతంలో జన్మించి ఆ జ్ఞానాన్ని పొంది ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి ఆ మతానికి సంబంధించిన వాళ్ళుగా చెప్పుకోవడంలో తప్పేం లేదు. కాబట్టి సాయిబాబా గారి యొక్క వ్యాపకాన్ని, వారి యొక్క గొప్పతనం ప్రపంచవ్యాప్తం అవుతూ ఉన్న విధానం కానీ చూసినప్పుడు మనుషులే కాదు దేవతలు కూడా అంగీకరించారు వారి గొప్పతనాన్ని. ఎవరికి లేదండి ప్రపంచంలో. దేవాలయాలు కట్టడంలో కొంతమంది మహాత్ములు, వీరబ్రహ్మేంద్ర స్వామి, భగవాన్ వెంకయ్య స్వామి లాంటి మహానుభావులకి, గురు రాఘవేంద్ర స్వామికి బృందావనం లాంటివి కట్టి చాలా ఊర్లలో నిర్మించుకొని ఆరాధన చేసుకునే విధానం, ఆ స్థాయి శక్తిని ప్రదర్శించిన మహానుభావులకు మాత్రమే మందిర నిర్మాణాలు జరిగినాయి. కానీ ఎవరికి పడితే వాళ్ళకి జరగవు. ఎవరు చెబితే మందిరాలు కట్టరు. ఒకవేళ కడితే 1, 2 కడతారు. ఆమెమో ఒక తల్లి, ఎవరో సినిమా యాక్టర్ తల్లి అనింది, సినిమా వాళ్ళకు కూడా కట్టారు. ఎక్కడ కట్టారు? 1 కట్టారు. అభిమానులంతా కలిసి 1 కట్టుకుంటారు అంతే. ఊరికే చెప్పుకోవడానికి, పేపర్లు వేసుకోవడానికి. అక్కడేం పూజలు పునస్కారాలు జరుగుతాయేంటి? పూజలు పునస్కారాలు జరిగితే ఎవరైనా వస్తారా ఏంటి? అలా కాదు కదా. వేలాది మందిరాలు, ఊరున వాడన మందిరాలు కట్టడము, ఆ మందిరం కట్టిన వాళ్ళు కూడా ఎవరో సినిమా యాక్టర్లకు అభిమానులా కాదు. వాళ్ళు భక్తులు, మేధావులు, పండితులు, అధికారులు, విద్యావేత్తలు. వాళ్ళు కదా కడుతున్నది. కట్టి ఊరుకుంటున్నారా? దేవునిలాగా పూజిస్తున్నారు కదా. పోనీ ఊరికి పూజిస్తే సరిపోయిందా? వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతున్నాయి కదా. ఇలా కదా విస్తరించింది సాయి తత్వం, సాయి భక్తి, సాయి మందిరాలు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించినప్పుడు సాయినాథుల వారెవరో స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ముస్లిం సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి ముస్లింలు ఎవరు ఆయన్ని స్వీకరించలేదు. ఆ రోజుల్లోనే మసీదులో ఉండి బాబాగారు చేస్తున్న వ్యవహారాలని చూసి మా ముస్లిం సంప్రదాయాలను పాడు చేస్తున్నాడు, మా ముస్లిం ఫకీర్ వేషంలో ఉండి హిందువులతో కలిసి తిరుగుతున్నాడు, హిందువులను వాళ్ళ ఆరాధన పద్ధతులు ప్రోత్సహిస్తున్నాడని చెప్పి ఆయన మీద ద్వేషభావంతో ఆయన కొట్టడానికి ఇంకా రకరకాల ప్రయత్నాలు, దౌర్జన్యాలు చేయాలని చూశారు. వాళ్ళ పప్పులు ఉడకల. ఓకే, జాగ్రత్తగా ఆలోచిస్తే బాబా సనాతన ధర్మానికి సంబంధించిన వాడని తెలిసిపోతుంది. సనాతన ధర్మానికి సంబంధించిన దైవాలకు వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటో తెలిసిపోతుంది. బివి నరసింహస్వామి గారు రచించిన గ్రంథంలో ఆంజనేయ స్వామికి, అల్లాకి పోటీ జరిగింది, యుద్ధం చేశారు, దాంట్లో ఆంజనేయ స్వామి గెలిచాడు, పోరా అని చెప్పి పంపించాడు. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటాడు? అలాగే ఆంజనేయ స్వామి వారు కూర్చున్న అరుగు మీద కూర్చోవడానికి భక్తులు, బాబా అక్కడ కూర్చోండి, కింద నీళ్ళు ఉన్నాయంటే, అయ్యో భగవంతుడితో సమానంగా ఎలా కూర్చుంటాం అన్నాడు. రాజా రామ్ మంత్రం బోధించాడు. మంత్రాలు బోధిస్తారా ముస్లిమ్స్? మంత్రాలు ఉంటాయా? అందులో సాకార రూపానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయా? సనాతన ధర్మానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయా? చివరిది అత్యంత ముఖ్యమైనది, ఆయన శరీరం విడిచిపెట్టేటప్పుడు రామ విజయాన్ని 3 సార్లు చదివించుకున్నాడు. ఒక్కసారి కాదు, 3 సార్లు చదివించుకున్నాడు. ఒక గ్రంథాన్ని ఒకసారి చదివితేనే మన వల్ల కాదు, 3 సార్లు చదివించుకొని రామ విజయానికి అంతటి ప్రాధాన్యత ఇచ్చాడు. హైందవులైతే భాగవతాన్ని చదివించుకుంటారు.
ముస్లిమ్స్ అయితే ఖురాన్ చదివించుకుంటారు, క్రిస్టియన్ అయితే బైబిల్ చదివించుకుంటారు. రామవిజయ ఎందుకు చదివించుకున్నాడు? రాముడంటే ఎంత ప్రేమ ఉంది ఆయనకి. షిరిడీలో ఏ పండగ లేదు, ఒక్క శ్రీరామనవమి మాత్రమే జరిపించాడు. అది కూడా ఉరుసు ఉత్సవాన్ని ముందు శ్రీరామనవమి రోజు జరిపేటట్టుగా ఏర్పాటు చేసి నెమ్మదిగా ఉరుసు ఉత్సవాన్ని తీసిపడేసి శ్రీరామనవమి ఉత్సవాన్ని జరిపించాడు. ఇప్పుడు శ్రీరామనవమి జరుగుతుంది. కాబట్టి శ్రీరామనవమి, రామ మంత్రం, శ్రీరామ విజయం, శరీరం వదిలేటప్పుడు చదివించుకోవడం, ఇవన్నీ చూస్తే ఆంజనేయ స్వామి ప్రత్యక్షం కావట్లా. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద భగవంతుడితో సమానంగా మందిరాలు నిర్మించుకుని పూజించబడుతున్న ఏకైక భక్తుడు ఆంజనేయ స్వామి. ఏకైక భక్తుడు ఆంజనేయ స్వామి. ఎంతోమంది భక్తులు ఉన్నారు, కానీ ఎవరికీ మందిరాలు లేవు. దేవుడితో సమానమైన ఆరాధన ఒక్క ఆంజనేయ స్వామికి జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు దేవుడితో సమానంగా ఒక గురువుని ఆరాధించడం సాయిబాబా వారికి మాత్రమే జరుగుతుంది. ఆ సాయిబాబా వారు ఆంజనేయ స్వామి వారి అవతారం కాబట్టి జరుగుతుంది అని కూడా ఆలోచించి అంగీకరించగలిగితే తెలుస్తాయి. కానీ మన మేధస్సు అనేది ఎక్కువగా అయిందనుకోండి, ఈయన చెప్పేదానికి వెంటనే వేరే రకంగా ఆలోచిద్దామా అంటే దొరుకుతాయి, దానికి కావాల్సిన కూడా దొరుకుతాయి. అదే కదా తర్కశాస్త్రం అనేది. కాబట్టి సాయిబాబా గారి యొక్క అవతారం దత్త శక్తితో కూడిన ఆంజనేయ స్వామి అవతారం. శ్రీవల్లభ చరితామృతంలో చెప్పింది సత్యం, కేవలం అందులో చెప్పింది కాదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి చరిత్రను చూసినప్పుడు అది సత్యం అనిపిస్తుంది. ఆయన యొక్క గొప్పతనాన్ని, వ్యాపకత్వాన్ని మన సనాతన దైవాలు కూడా చూస్తూ ఉండడాన్ని బట్టి ఆయన మన సనాతన దైవానికి సంబంధించిన ఒక మహాశక్తి స్వరూపుడు, గురుస్వరూపుడు అని కూడా తెలుస్తుంది. ఆ విధంగా సాయినాథుల వారి విషయంలో మరొక్కసారి వారు మన సనాతన ధర్మానికి సంబంధించిన దత్తాత్రేయ శక్తితో కూడిన ఆంజనేయ స్వామి అవతారం, మన సనాతన దైవ స్వరూపాలు కూడా, దైవశక్తులు కూడా అంగీకరించాయి కాబట్టే వారు ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అలా అని మనం అనుకోకపోతే మన దేవతలకు శక్తి లేదని అనాలనా, అనుకోవాలనా? మన దేవతలకు శక్తి లేదు, ఆయన ఎవరో పక్క ఆయన వచ్చేసి ఇలా వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చున్నారు అని అనుకోవాలా? లేదా మన హిందువులు అసలు హిందూ దేవుడు ఎవరో, సనాతన ధర్మానికి సంబంధించిన దేవుడు ఎవరో, పరాయి దేవుడు ఎవరో, ఏమాత్రము జ్ఞానం లేని జ్ఞానశూన్యులు మన హిందువులని అనుకోవాలా? ఏ విధంగా అనుకోవాలి? అది బాగుందా, ఇది బాగుందా? బాబాగారు సనాతన ధర్మానికి సంబంధించిన దత్తశక్తితో కూడిన ఆంజనేయ స్వామి వారని అనుకుంటే బాగుందా? పరాయి మతానికి సంబంధించిన ఆయన తెచ్చుకొని దేవుని చేసి పెట్టుకున్నాం, మాకు జ్ఞానం లేదు, మాకు అసలు ఏం తెలియదు, హిందువులం మేము, ఉట్టి పిచ్చివాళ్ళం అని మన హిందూ మతాన్ని తక్కువ చేసుకుంటే బాగుందా? పరాయి మతానికి సంబంధించిన దైవ అనుకుని ముందుకెళ్తున్నటువంటి బాబాగారిని మా దైవాలు, సనాతన దైవాలు ఆపలేకపోయారు, మా వాళ్ళకి ఏమీ చేతకాలేదు అని అనుకుంటే బాగుందా? ఆయన మన సనాతన దైవానికి సంబంధించినటువంటి దత్తశక్తితో కూడిన ఆంజనేయ స్వామి వారి అవతారం కాబట్టే ఇతర సనాతన దైవ స్వరూపాలు కూడా వారిని చక్కగా అంగీకరించి నమస్కారం పెడుతూ స్వీకరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దత్తాత్రేయుని మించిన దైవం ఎవరు ఉన్నారు బాబు? త్రిమూర్తి స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు, 3 మహాశక్తుల సమ్మేళనం కదా దత్తాత్రేయుడు. కాబట్టి ఆయన శక్తిని ఎవరు అడ్డుకోలేరు. అడ్డుకోవడానికి కూడా అక్కడ వేరే శక్తి లేదు. ఆ శక్తులు ఈ శక్తులు అన్నీ ఒకటే కదా. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకున్నప్పుడు, భావన చేసినప్పుడు బాబాగారు ఎవరనే తెలుస్తుంది. అనవసరమైన రాద్ధాంతం చేసి మనమే అవమానించుకుంటూ, మన దేవతలను తక్కువ చేసుకుంటూ ఉండడం తప్ప మనం సాధించేది ఏం లేదు. ఇంకొకటి మొదలు నేను ప్రారంభించింది, మీరు దత్తుడనే ఒక మహాశక్తితో పెట్టుకున్నారు. మీరు ఎంతగా ఆ శక్తిని అడ్డుకోవాలని చూస్తే 100 రెట్లు అది పెరుగుతుంది. మనం వేమగిరిలో కార్యక్రమానికి వెళ్ళాం సత్సంగానికి. ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడూ రానంత జనం వచ్చారు. బాబాగారి గురించి ఇవన్నీ జరుగుతుంటే తగ్గాలి కదా, ఎవరు రాకూడదు కదా. ఎప్పుడూ రానంత జనం డబల్ వచ్చారు. ఇప్పుడు షిరిడి పరిక్రమణ లక్షలాది మంది జనం, కుంభమేళాతో సమానం.
అంటే అరచేయి అడ్డు పెట్టి ఇలా చూసుకొని సూర్యుడు కనపట్లేదు అని అనుకుంటే అలా అంటే అర్థం చేసుకోండి. మీకు ఇంకా అర్థం కావడానికి ఇంకా 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. సాయి అనే మహాశక్తి ఏం చేస్తుందనేది. మోహన్ భగవత్ గారు చెప్తే వింటానంటే మోహన్ భగవత్ గారిని పిలిపించి చెప్పించింది ఆ సాయి శక్తి. బాబా గారు దేవుడు ఎలా అవుతాడు, సబ్కా మాలిక్ ఏక్ ఎలా అవుతుంది, మా దేవుడు మా దేవుడే, మీ దేవుడు మీ దేవుడే, మా దేవుడే గొప్ప అనుకునే సంప్రదాయం, అనుకునే జ్ఞానం వల్ల ఎంత ప్రమాదమో ఇప్పుడు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చినజీయర్ స్వామి గారు చేసిన వ్యాఖ్యను బట్టి 2 వర్గాలుగా విడిపోయి ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం ఉన్న పరిస్థితులు మళ్ళీ వస్తాయా అన్నట్టుగా తయారైంది. కాబట్టి సబ్కా మాలిక్ ఏక్ హై, దేవుడు ఒక్కడే, ఆ దేవుడు నిరాకార నిర్గుణ పరబ్రహ్మం, అది సబ్కా మాలిక్ ఏక్ హై అంటే. అంతేగాని రాముడు కాదు, కృష్ణుడు కాదు, విష్ణు కాదు, శివుడు కాదు. వేదాలలో చెప్పినటువంటి పరబ్రహ్మం, అది సబ్కా మాలిక్ ఏక్ అంటే. దాని నుంచే త్రిమూర్తులు వచ్చారు, దాని నుంచే రాముడు వచ్చాడు, దాని నుంచే కృష్ణుడు వచ్చాడు, దాని నుంచే యేసు వచ్చాడు, దాని నుంచే అల్లా వచ్చాడనే భావన తీసుకున్నప్పుడు మనం అంతా ఒకడేదని అంగీకరిస్తాం, కలిసిమెలిసి జీవిస్తాం. లేదు లేదు నా దేవుడే గొప్ప, నా దేవుడే గొప్ప. ఇదిగో మన హిందూ సమాజంలోనే ఇప్పుడు ముసలం పుట్టింది. ఒకప్పుడు ఆ ముసలం మన హిందూ సమాజాన్ని నాశనం చేసింది, ఇప్పుడు మళ్ళీ ముసలం పుట్టింది. కాబట్టి దేవుడు ఒక్కడే అని అన్నవాళ్ళు ఎవరో తెలుసా? దేవుణ్ణి దర్శించిన వాళ్ళు చెప్పారు. దేవుణ్ణి దర్శించకుండా కేవలం ఉపాసన చేస్తూ ఒక నామరూపాన్ని ఇష్టపడుతూ ఉన్నవాళ్ళు, మధ్యలోనే ఉన్నవాళ్ళు, గమ్యాన్ని చేరుకొని లేని వాళ్ళు ఇలాంటి భేదభావాలను సృష్టిస్తూ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తుంటారు. దేవుని దర్శించిన రమణ మహర్షి, దేవుని దర్శించిన రామకృష్ణ పరమహంస, దేవుని దర్శించిన స్వామి వివేకానంద, దేవుని దర్శించిన షిరిడి సాయిబాబా వారు, దేవుని దర్శించిన మహానుభావులందరూ దేవుడు ఒక్కడే అని చెప్పారు. దర్శించిన వాళ్ళు చెప్పింది మనం ఆచరిస్తే బాగుపడతాం. అది ఒక్క గురు సంప్రదాయంలో దొరుకుతుందే తప్ప పీఠాల సంప్రదాయంలో దొరకదు, ఆశ్రమాల సంప్రదాయంలో దొరకదు. గురువు పొందిన వాళ్ళకే అది లభిస్తుంది. గురువు అంటేనే ఆత్మజ్ఞానం పొందినవాడు, ఆత్మసాక్షాత్కారం పొందినవాడు. అటువంటి వాళ్ళ దగ్గరికి పోతే సంపూర్ణ జ్ఞానం వస్తుంది. ఈ ఆశ్రమాలు పీఠాలు పెట్టుకొని ఉపాసనలు చేసే వాళ్ళ దగ్గరికి పోతే ఈ విధంగానే అర్ధజ్ఞానం వస్తుంది. ఆందోళనలు, గొడవలు, ద్వేషాలు, కొట్టుకోవడాలు, ఇంకా అనేకమైన ఘోరాలన్నీ కూడా జరిగాయి. కనుక రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, స్వామి వివేకానంద, షిరిడి సాయినాథుల వారు బోధనలు ఈ ప్రపంచానికి, సమాజానికి సమానత్వాన్ని ప్రసాదిస్తాయి. దేవుడు అంటే ఏమిటో నిజమైనటువంటి నిర్వచనం, ఆ దైవాన్ని దర్శించే నిజమైన మార్గం కూడా గురువుల ద్వారానే లభిస్తుంది. ఆదిశంకరుల భగవత్పాదుల వారు గురువు కాబట్టి ఒకటే అని చెప్పాడు. కనుక మనం సాకార ఆరాధన చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ సాకార ఆరాధనలో మన దేవుడే దేవుడు, ఇతర దేవతల దేవుళ్ళు కాదు అనే ఒక డిస్టర్బెన్స్ ఒకటి వస్తుంది. ఆంజనేయ స్వామి గారికి కూడా వచ్చింది కదా, రాముడే దేవుడు అని కృష్ణుడితో యుద్ధం చేశాడు. సరే, అది పురాణాలు ఉందే లేదు తర్వాత సంగతి, కానీ చాలా బాగుంటుంది కదా. అంటే ఒక దైవాన్ని ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఇష్టపడడం వల్ల ఇతర దేవతల మీద వ్యతిరేక భావం వస్తుంది. అది రాకుండా చూసుకోవాలి. దానినే జ్ఞానభక్తి అంటారు. భక్తిలో మూఢభక్తి, మూర్ఖభక్తి, జ్ఞానభక్తి. జ్ఞానభక్తి అంటే తన దైవమే అన్ని రూపాల్లో ఉన్నాడని తెలుసుకోవడమే జ్ఞానభక్తి. దాన్ని పొందిన వాళ్ళు మోక్షం పొందారు. దాన్ని పొందని వాళ్ళు, జ్ఞానభక్తిని పొందని వాళ్ళు నా దేవుడే దేవుడు, ఇతర దేవతలు తక్కువ అని అంటారు. అదే స్థితిలో ఉంటారు. వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళని అజ్ఞానంలో పడేస్తారు, అవతల వాళ్ళని గందరగోళపరుస్తారు. కాబట్టి సాయి బంధువులారా, సనాతన ధర్మ ప్రేమికులారా, హైందవ సోదరులారా, గురువులను ఆశ్రయించండి. ఆత్మసాక్షాత్కారం పొందిన గురువులను ఆశ్రయించండి. మన వేదాలు చెప్పినటువంటి పరబ్రహ్మతత్వమే అన్నిటికీ మూలం. దానిని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ అడ్డంకులన్నీ తొలగిపోతాయి, భేదభావాలు తొలగిపోతాయి. అది ఒక్క గురువు మాత్రమే ఇస్తాడు.
ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరామ్, జై వీరాంజనేయ.